క్యాన్సర్ను జయించడానికి ప్రార్థనే కారణం. మేము నిలబడి ప్రభు కోసం పరిగెట్టడానికి ప్రార్థనే కారణం. ఓటములన్నిటి మధ్యన విజయబేరిని మోగించడానికి, ఎన్నో ఒత్తిళ్ల మధ్యన బైబిల్ పట్టుకుని యేసు ఒక్కడే దేవుడని అనేక మంది మధ్యన ప్రకటించడం గల కారణమంతా ఒకటే, ప్రార్థన మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రోజు పౌలు శీలలు కూడా ప్రార్థించుతూ ఆరాధన చేస్తుండగా చెరసాల పునాదులు కదిలినట్లే ఈరోజు మీరు ప్రార్థించండి, ప్రార్థనా శక్తిని మీరు అనుభవించండి. మీ చుట్టూ ఉండే పాపపు పునాదులు, మీ చుట్టూ ఉండే భయంకరమైన పరిస్థితులన్నింటిని కూడా నా ప్రభు తారుమారు చేసి మీ కుటుంబంలో వెలుగును నింపడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకరోజు నేను నిలబడితే నా కాళ్ళు విరిగిపోయే పరిస్థితిలో ఉన్నాను. కాల్షియం లెవెల్స్ తగ్గిపోయాయి, శరీరం అంతా బలహీనపడిపోయింది. నా 2 జబ్బల్ని మోసుకుంటూ దింపారు ఆ రోజు మెట్లని. ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటే ఒక తల్లిగారు వైజాగ్ నుండి ఫోన్ చేశారు. మా తల్లిగారు అన్నారమ్మా, నేను జోషి కోసం ప్రార్థిస్తాను, ఒకసారి ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టండి అన్నారు. నా ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది, ఫీవర్ ఇంచుమించు 104 అట్లా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ తల్లిగారు ప్రార్థించడం ప్రారంభించారు. నేను ఆ ప్రార్థనలు ఏకీభిస్తున్నాను. ఆమె ప్రార్థిస్తూ దేవుని ఆత్మ చేత నింపబడి ఆమె భాష మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉంది. నా ఒళ్ళంతా చల్లబడిపోయిందయ్యా, నా ఒళ్ళంతా ఒక రకమైన శక్తి చేత నింపబడింది. మా తల్లిగారు మేమందరం కూడా మేముంటున్న గృహానికి చేరినప్పుడు వీల్ చైర్ తీసుకొస్తున్నారు నన్ను మోయడానికి. వీల్ చైర్ తీసుకొస్తుంటే నా చేయనట్లా చూపించన్నాను. నాకెందుకు నడిచే శక్తి వచ్చింది, నేను నడుస్తాను, నా అంతటి నేను మెట్లెక్కుతాను అనగానే మా తల్లిగారు సరేనయ్యా నువ్వు నిలబడన్నారు. ఎంత శక్తి అంటే నేను నిలబడి నా అంతటి నేనే మెట్లెక్కాను. అదే రోజు మార్నింగ్ నన్ను మోసుకుంటూ దింపారు. ఆ రోజు సాయంత్రం నా అంతటి నేనే మెట్లు ఎక్కడానికి దేవుడు కృప చూపించారు. ఇది బహుశా మీకు వినడానికి చిన్నగా ఉండొచ్చు. కీమోథెరపీ తీసుకుంటూ రక్తపాంతులు కక్కుంటున్న నా పరిస్థితి అప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి, చాలా బలహీనమైన పరిస్థితి. కానీ ఆ రోజు రాత్రి చేసిన ప్రార్థన నాకు బలాన్ని దయచేసింది. ఈరోజు నేను అంటాను, మీరన్నడూ బలహీనపడద్దు. ప్రతిసారి మీరు ప్రార్థించండి, కృంగిపోయిన చోటే నా ప్రభు మిమ్మల్ని సంతోషంతో నింపుతాడు. ఎన్నడూ ప్రార్థన మానద్దు. గాడ్ బ్లెస్ యు.